సామాజిక సేవా అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పరిశ్రమలు 4P నమూనాతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. స్థానిక ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ పరిశ్రమలో మంగళవారం నిర్వహించిన వారడీ కొరియస్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన ఉచిత టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీ విభాగాలలో శిక్షణ పూర్తి చేసుకొని విజేతలైన మహిళలు, విద్యార్థులకు కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల సమీప ప్రాంతాలలో యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచే ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పబ్లిక్, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన పాలసీ స్పీడ్ డూయింగ్ బిజినెస్ ప్రశంసనీయమని అన్నారు. పరిశ్రమల కోసం పరిసర ప్రాంతాలలోని పల్లెలు అభివృద్ధి చెందితే ఆ పరిశ్రమలు అసలైన అభివృద్ధి సాధించినట్లని తెలిపారు. ప్రభుత్వ ఒడంబడిక ప్రకారం పరిశ్రమలన్నీ సిఎస్ఆర్ నిధులతో ఖచ్చితంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామాలలోని డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి వారికి వృత్తి శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. తద్వారా జీవనోపాధి అవకాశాలు పెంపొందిస్తూ గ్రామాలు, ప్రాంతాలు అభివృద్ధికి కృషి జరుగుతుందని తెలిపారు. విదేశాలలోనూ ప్రస్తుతం 10వ తరగతి పైన చదివిన విద్యార్థులను సామర్థ్యాలను గుర్తించి తగిన విధంగా నైపుణ్య అభివృద్ధి ఇస్తున్నారని, ఆ దిశగా మనం కూడా నడవాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. గోశాలకు, సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం అవసరమైన బంజారా భూములను పరిశ్రమకు రెవెన్యూ అధికారులు అందచేయాలని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దొరైరాజ్, పిఆర్ఓ అభిషేకం తదితరులు పాల్గొన్నారు. తెలియజేసేది ఏమంటే, మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ మ్యాండేటరీగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళ మొత్తం ప్రాఫిట్స్ 2% సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పెట్టవలసి ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ముఖ్యంగా వాటర్, నీటి సదుపాయాలు కానీ, లేదంటే స్కూల్స్లో కానీ, అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని మనకి పరిష్కారం చేసే విధంగా ఈ సిఎస్ఆర్ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే మనకి శ్రీ సిటీ కూడా ఇచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా 2 విషయాలు ముఖ్యంగా ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఒకటి, ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇండస్ట్రీని అంతా, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా ఫోకస్ చేయమన్నారు. స్కిల్ ట్రైనింగ్ బాగా చేసి ఎవరెవరైతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి చదువు నేపథ్యంలో వాళ్ళకి ఏమేమి వచ్చు దాన్ని మనం గుర్తించినట్టయితే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మనం టైఅప్ చేసినట్టయితే వాళ్ళకి మనము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతాము.